రాష్ట్రంలో 62% జనాభాకి వ్యవసాయ అనుబంధ రంగాలే ఆధారమన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఏపీ వ్యవసాయ బడ్జెట్కి మొత్తం 53,752 కోట్లు కేటాయించామన్నారు. సంవత్సరానికి 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద 6,600 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదించాం. రైతు సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్నటువంటి వ్యవసాయ శాఖకు 2026-27 వార్షిక బడ్జెట్లో 12,152.32 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. 2026-27 సంవత్సరంలో ఉద్యాన శాఖకి 1,123.86 కోట్ల రూపాయల బడ్జెట్లో ప్రతిపాదిస్తూ రైతు సంక్షేమం మరియు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఉద్యాన రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాం. 2026-27లో పట్టు పరిశ్రమ శాఖకు 95.87 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదించాం. ధరల స్థిరీకరణ నిధి కింద 500 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. కానీ అవసరమైతే అదనంగా ఎంత ఖర్చు పెట్టడానికైనా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2026-27లో మార్కెటింగ్ శాఖకు 515.39 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. 27వ సంవత్సరానికి సహకార శాఖకు 209.30 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. పశు పోషకులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ 2026-27 సంవత్సరం నాటికి దేశంలో పాలు, మాంసం, గుడ్లు ఉత్పత్తిలో మొదటి 3 స్థానాల్లో నిలవాలని మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. షెడ్యూల్ తెగలు, పేద పశుపోషకులకు 50,000 గోకులాలను నిర్మించాలని ప్రతిపాదించాం. 2026-27 సంవత్సరంలో పశు సంవర్ధక శాఖకు 1,121.26 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్రంలో 22.5 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు 9 గంటల పాటు నిరంతర పగటి విద్యుత్తును సరఫరా అందించబడుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 68,988 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. 2026-27లో విద్యుత్ సబ్సిడీ అవసరాలకు 13,722 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. వ్యవసాయం మరియు అనుబంధ శాఖల బడ్జెట్టు 2026-27 సంవత్సరానికి గాను మొత్తం 53,752.12 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. నేల, నీరు, రైతు ఈ మూడింటిని భద్రతే రాష్ట్ర భవిష్యత్తుగా మన మంచి ప్రభుత్వం భావిస్తుంది.